ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పరిపాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పల్నాడు జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల హామీలు, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజల అసంతృప్తిపైన మా ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పల్నాడు రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి దిశగా అడుగులు పడినా ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. దివంగత నేతలు కోడెల శివప్రసాదరావు, కాసు వెంకటకృష్ణారెడ్డి హయాంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అనంతరం వచ్చిన పాలకులు ప్రజా సమస్యల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు, రోడ్ల విస్తరణ, మంచినీటి ప్రాజెక్టులు, గృహాల నిర్మాణం వంటి కీలక అంశాల్లో ఆశించిన పురోగతి లేదని ప్రజలు వాపోతున్నారు. నర్సారావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలు మాత్రం నత్తనడక సాగుతోందని చెబుతున్నారు. మరోవైపు ప్రజా ప్రతినిధులు పంపుతున్న ప్రతిపాదనలకు జిల్లా స్థాయి అధికారులు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రహదారుల విస్తరణ, భూసేకరణ, త్రాగునీటి పథకాలు, పారిశ్రామిక అభివృద్ధి, సూక్ష్మ పరిశ్రమలకు రుణాలు, కార్పొరేషన్ల ద్వారా సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో వేగం పెరగాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నెల 17న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జిల్లాకు రానున్న నేపథ్యంలో అధికారులు భారీ రుణమేళాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రుణమేళాలు, సమావేశాలు, ప్రకటనలకే పరిమితం కాకుండా అభివృద్ధి ఫలితాలు గ్రామ స్థాయిలో కనిపించాలని పల్నాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ పనులను పూర్తి చేస్తారా, లేక హామీలు మరోసారి హామీలుగానే మిగులుతాయా అన్నది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పల్నాడు అభివృద్ధిపై ప్రజల అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఎప్పుడు అమలవుతాయన్నదే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.